నెల్లూరులో సిపిఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు గంజాయి మాఫియా లీడర్ కామాక్షికి చెందిన 5 ఏళ్లను స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తుల్ని పెంచి పోషించడంతో పాటు గంజాయి మాఫియా నడుపుతూ కామాక్షి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడిందని వాపోయారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాక్షమ్మతో పాటు పెంచలయ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా నెల్లూరులో జరిగిన సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసు పెద్ద కలకలమే సృష్టించింది. ప్రధానంగా చూస్తే ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో కామాక్షమ్మ, ఈమె ఒక లేడీ డాన్ మాఫియా గ్యాంగుల్ని నడుపుతూ వాళ్ళందరితో కూడా పెద్ద ఎత్తున నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది ఒక ఆర్డిటి కాలనీ. ఈ ఆర్డిటి కాలనీలో ఆమె కుటుంబ సభ్యులు, ఆమె తల్లి, అన్నదమ్ములు, ఇతర వాళ్ళంతా కూడా తలా ఒక ఇంట్లో ఉంటూ ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఈ ఆర్డిటి కాలనీనే కేంద్రంగా చేసుకొని వాళ్ళు సాగించడం జరిగింది. ఇటీవల పెంచలయ్య హత్య కేసులో దాదాపు 14 మంది నిందితులుంటే వాళ్ళంతా కూడా కామాక్షమ్మ ప్రధాన నిందితురాలైన కామాక్షమ్మ సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళకి సంబంధించిన ఇళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా